హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారని మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు మోటోలో నుంచి ఎడ్జ్ 50 అల్ట్రా ఈ మొబైల్కి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మొబైల్ వచ్చి మనకు ఫ్లిప్కార్ట్లో మనకు జూన్ 18వ తారీఖు అయితే లాంచ్ చేసే అవకాశాలనే ఫ్లిప్కార్ట్లో మనకు అఫీషియల్గా బ్రాండ్ కూడా లాంచ్ అయింది. కాబట్టి మనం ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు మోటోలో ఎడ్జ్ 50 ప్రో ఉంది, ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఉంది, ఈ రెండింటి మొబైల్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫ్యూచర్స్ మాత్రం వింటే మాత్రం చాలా అమేజింగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఆ ఫ్యూచర్స్ అన్ని మనం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీతో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కాకపోతే మన వీడియోస్ అయితే చూస్తలేరు. కొంచెం వీడియో చూసి కూడా కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్, డిసప్పాయింట్ అయితే చేయకండి. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫ్యూచర్స్ తెలుసుకునే ముందు ఒకసారి అయితే డిజైన్ మీద లుక్ వేద్దాం. డిజైన్ అయితే మనకి ఏమాత్రం చేంజ్ అయితే ఉండదు. ఎందుకంటే మనకు మోటోలో ఎడ్జ్ 50 ప్రోలో ఏదైతే డిజైన్ అయితే ఉందో బ్యాక్ సైడ్ కానీ మనకు అదే ఎడ్జ్ 50 ఫ్యూజన్లో కూడా రెండిట్లో మనకి ఏ డిజైన్ అయితే ఉందో ఇందులో కూడా మనకు అదే డిజైన్ అయితే లభిస్తుంది. కలర్స్ కూడా చూసుకుంటే మాత్రం అవే కలర్స్ అని లభిస్తున్నాయి. కాబట్టి డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం అయితే మనకైతే ఎక్కడ మాత్రం డిఫరెన్స్ అయితే కనపడదు. కాకపోతే ఇందులో ఫ్యూచర్స్ ఏంటంటే చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫ్యూచర్స్ అయితే తెలుసుకునే ముందు ఇప్పటివరకు అయితే వీడియోకి లైక్ కొట్టకపోతే ఒక లైక్ అయితే కొట్టి వీడియోని అయితే చాలా ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక మెయిన్ ఇందులో తెలుసుకునేది ఏంటంటే మనం ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రోసెసర్తో లభిస్తుంది. ప్రోసెసర్ అనేది గేమింగ్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన గేమింగ్ ప్లే చేస్తుంది. దీంతోపాటు మల్టీటాస్కింగ్ చూసుకున్నా కూడా చాలా అద్భుతమైన మల్టీటాస్కింగ్ చేస్తుంది. కాబట్టి ఈ రెండింటికి ప్రోసెసర్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోసెసర్ చూసుకుంటే చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాన్యుటీ స్కోర్ చూసుకుంటే మాత్రం ఎంత లేదన్నా మనకు 1.5 మిలియన్ యాన్యుటీ స్కోర్ అనేది క్రాస్ చేసి ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. దీంతో ఏంటంటే మనకి ఇది వచ్చి 4 nm మీద ప్రోసెసర్ అని లభిస్తుంది. అలాగే మనకి దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్ కాదు, మనకు పబ్జీ లాంటి గేమ్స్ అనేవి మనకు 60 FPS అయితే గేమింగ్ అనేది చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. హై గ్రాఫిక్స్లో చూసుకుంటే మాత్రం ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకుంటున్నారో ఇది మొబైల్కి వెళ్ళిపోతే చాలా బెటర్ అన్న ఒపీనియన్. ఎందుకంటే మనకి గేమింగ్ ప్లే అనేది ఇందులో మనకు చాలా బెటర్గా లభిస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో విత్ ఏఏ పర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ ఒపీనియన్ అని చెప్తున్నాను ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే అనుకుంటే. అలాగే దీంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే POLED డిస్ప్లేతో లభిస్తుంది. విత్ కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మనకి కార్నింగ్ గొల్లగాస్త ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకి 144 రీఫ్రెష్ రేట్ లభిస్తుంది. అంటే మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా మనకి ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా కూడా రీఫ్రెష్ రేట్ అంటే మనకి 144 రీఫ్రెష్ రేటింగ్. కాబట్టి చాలా స్మూత్నెస్ ఉంటుంది ఏంది మనకు డిస్ప్లేలో చూసుకుంటే. అలాగే మనకి డిస్ప్లే వచ్చి మనకి బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2500 నెట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. మనకి సన్లైట్లో కూడా మనకు బ్రైట్నెస్ అనేది న్యాచురల్గా లభిస్తుంది. కలర్స్ విషయానికి వస్తే మనకి 68 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేది చాలా అద్భుతంగా ఫీచర్స్ లభిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం డిస్ప్లే అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బెజల్ పంచువల్తో లభిస్తుంది. కాబట్టి డిస్ప్లేలో చూసుకుంటే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లేలో చూసుకుంటే మనకి ప్రైమ్ వీడియోస్ ఇలాంటి మనకి HDలో కంటెంట్ అనేది చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే ఉండి ప్రోసెసర్ రెండు చూసుకుంటే చాలా బెటర్గా ఉంది. మనకి ఏదైతే మనకు మోటో ఎడ్జ్ 50 ప్రోలో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో దాన్ని వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లేకి అయితే ఎక్కడ మనకు కాంప్రమైజ్ అయితే లేదు. ఎందుకంటే మనకి దీని రెజల్యూషన్ వచ్చి మనకు 1.5K రెజల్యూషన్ ఉంటుంది. చాలా 3D కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకు ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లభిస్తుంది డిస్ప్లేలో చూసుకుంటే. ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం బెస్ట్ గేమింగ్ ప్లే అనేది మనకు ప్రోసెసర్లో లభిస్తుంది. అలాగే డిస్ప్లేలో చూసుకుంటే మనకు కలర్స్ న్యాచురల్ అనేది చాలా అద్భుతంగా లభిస్తాయి. కాబట్టి ఎవరైతే పబ్జీ లాంటి గేమ్స్ ఆడతారో, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ ఆడతారో వారి కోసం అయితే ఈ డిస్ప్లే కానీ ప్రోసెసర్ కానీ చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎవరైతే మనకి ఈ నచ్చిందో నచ్చలేదో ఒకసారి తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మనకి డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి గేమింగ్ ప్లే అనేది చాలా బెటర్గా లభిస్తాయి. కాబట్టి దీనికైతే తప్పకుండా లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి కెమెరా సెటప్ చూసుకుంటే మాత్రం కెమెరాలో చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఏంటంటే మనకు టెలిఫోటో లెన్స్ కెమెరా. ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మనకి కెమెరా సెటప్ చూసుకునే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే మనకు సెకండరీ కెమెరా వచ్చి మనకి ఇది కూడా సేమ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. రెండు కెమెరా యూజ్ చేసుకుని మనం వైడ్ యాంగిల్లో అల్ట్రా వైడ్ యాంగిల్లో మనం కెమెరా అనేది పిక్చర్ క్వాలిటీ చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఇంకో మూడో కెమెరా అనేది దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది వచ్చి 64 MP టెలిఫోటో లెన్స్. దీనిలో మనం చూసుకుంటే మాత్రం 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆప్టికల్ ఇమేజేషన్ పిక్చర్ క్వాలిటీ కూడా మనకి ఇందులో లభిస్తుంది. విత్ AI ఫీచర్స్ కూడా లభిస్తాయి. కాబట్టి కెమెరా దగ్గర మనకి ఏదైనా కెమెరాలో చూసుకుంటే మాత్రం అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆటో ఫోకస్ కూడా లభిస్తుంది. ఇలా మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా లభిస్తుంది. AI ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి కెమెరా దగ్గర తగ్గే ఛాన్స్ అయితే లేదు బ్యాక్ సైడ్లో. ఎందుకంటే మనకి
మనకు బ్యాక్ సైడ్ 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. విత్ ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది కాబట్టి బెస్ట్ కెమెరా మొబైల్ అని నా ఒపీనియన్. దీంతో పాటు ఫ్రంట్ కూడా వస్తుంది. మనకు ఫ్రంట్ మెయిన్ 50 MP ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకు 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ అయినా 4Kలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ కెమెరా మొబైల్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో దీని జూన్ 18 వరకు అయితే ఆగండి. దాని ఫీచర్స్ నచ్చితే మాత్రం వదలకండి ఫ్రెండ్స్. దాని ఫీచర్స్ అనేవి చాలా అమేజింగ్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే లుక్ అయ్యండి, నచ్చితే మాత్రం తీసుకోండి. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుని మాత్రం 4500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 125 టర్బో ఛార్జర్ లభిస్తుంది కాబట్టి ఎంత లేదన్నా మనకు బ్యాటరీ బ్యాకప్ అయినా కొంచెం మినిమంగా 1 day వరకు వచ్చేస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి మనకు టర్బో ఛార్జర్ కాబట్టి 125 వాట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదన్నా మనకు 40 minutes 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి. ఇందులో ఇంకో మెయిన్ ఏంటంటే మనకి డిస్ప్లేలో ఒకటి అయితే మర్చిపోయినా అది ఒకటి చెప్తాను వినండి. డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ దగ్గరికి ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే మాత్రం ఇందులో ర్యామ్ వచ్చి మనకి 16 GB ర్యామ్ లభిస్తుంది. బేస్ మోడల్ దీనిలో స్టోరేజ్ వచ్చి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 1 TB వరకు అయితే స్టోరేజ్ అనేది లభిస్తుంది. అది ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి మనకు 1 TB లభిస్తుంది. ఇది ఒక చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి కంపెనీ వాళ్ళు 1 TB ఇంటర్నల్ స్టోరేజ్ అని ఇచ్చేస్తున్నారు. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. మీకు ఎక్కువ యూజ్ చేసుకున్నా కూడా హెవీ స్టోరేజ్ ఉన్నా కూడా మనకి చాలా ఏదైతే తగ్గే ఛాన్స్ లేకుండా ఇందులో 1 TB వరకు అయితే స్టోరేజ్ అనేది లభిస్తుంది. చాలా బెస్ట్ ఆప్షన్ నా తరఫున చూసుకుంటే మాత్రం. ఇందులో ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి ఎంత లేదన్నా మనకి LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. ఇక ర్యామ్ కెపాసిటీ LPDDR5X ర్యామ్ కాబట్టి చాలా అద్భుతంగా లభిస్తుంది. అలాగే మనకి స్టోరేజ్ చూసుకునే మాత్రం UFS నుంచి మనకు 4.0 అంటే ఈ రెండు దగ్గర చూసుకునే మాత్రం స్పీడ్ అనేది చాలా అద్భుతంగా స్పీడ్ అనేది లభిస్తుంది. మనకి ర్యామ్ అయినా స్టోరేజ్ అనేది చాలా అద్భుతమైన స్పీడ్ అనేది లభిస్తుంది. ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి HDR10+ ఉంది కాబట్టి అలాగే దీంతో పాటు మనకు డాల్బీ విజన్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఇంకా ఫ్యూచర్ చూసుకునే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా ఫీచర్స్ అయితే మనకి ఇందులో లౌడ్ స్పీకర్ లభిస్తున్నాయి, స్టీరియో స్పీకర్ లభిస్తున్నాయి. 3.5 mm జాక్ అనేది లేదు. ఇక్కడ టైప్ చేయడం యూజ్ చేసుకోమని 3.5 mm జాక్ అనేది యూజ్ చేసుకోవాలి. దీంతో పాటు NFC కూడా ఉంది. మనకి NFC అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బ్లూటూత్ వచ్చి మనకి 5.4 version లభిస్తుంది. బ్లూటూత్ వచ్చి మనకి ఇందులో Android వచ్చి Android 14 లభిస్తుంది. అలాగే ఇలా US లభిస్తుంది. మనకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మొబైల్ చూసుకునే చాలా అద్భుతమైన మొబైల్ ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ చూసుకునే చాలా ది బెస్ట్ AI ఫీచర్స్ ఉన్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ ఎంత లేదు మనకు 30 నుంచి 40 $100 ప్రైస్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మేబీ నాకు తెలిసినంత వరకు అయితే Moto Edge 50 Pro అయితే ఇది వచ్చి మనకి 34,000 అయితే లాంచ్ చేశారు. మేబీ దానికంటే ఒక 5,000 ఎక్స్ట్రా పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికన్నా బెస్ట్ మొబైల్ కాబట్టి ప్రైస్ అనేది ఏమాత్రం లాంచ్ చేస్తారో జూన్ 18 వరకు అయితే ఆగండి. అయితే నేను ఏవైతే స్పెసిఫికేషన్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను అవే స్పెసిఫికేషన్ తోటి మొబైల్ అయితే తప్పకుండా లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఎవరైతే ఇప్పటివరకు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాం. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.